చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 11 రోజులు కావస్తోంది. జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 11 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు చిన్నారి జాడ మాత్రం దొరకలేదు. చిన్నారి జాడ దొరక్క తల్లిదండ్రులు అల్లాడిపోతూ ఉన్నారు, తల్లడిల్లిపోతూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. కన్నపేగు దూరమైనటువంటి బాధతో జ్ఞానేశ్వరి తల్లి తల్లడిల్లిపోతూ ఉంటే జ్ఞానేశ్వరి తల్లిని ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో కొంతమంది అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ ఉన్నారు. వారిని ఉద్దేశించి జ్ఞానేశ్వరి తల్లి స్పందించి నా కన్నపేగు నాకు దూరమై నేను తల్లడిల్లిపోతూ ఉంటే కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా నా మీద అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెడుతూ ఉన్నారు. దయచేసి అటువంటి కమెంట్లను ఆపేయండి. ఇది వార్నింగ్ అనుకోండి, లేదా బతిమాలుతున్నా అనుకోండి, కానీ ఇటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి ఆపేయండి. నా కన్న కూతురు దూరమైన బాధలో నేను తల్లడిల్లిపోతూ ఉన్నాను. 10 రోజుల నుంచి నిర్విరామంగా కంటతడి పెట్టుకుంటూనే ఉన్నాను. ఎంత వేదనకు గురవుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది నన్ను ఉద్దేశించి కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారు. వారికి అసలు మనసు ఎలా వచ్చింది? ఇప్పటి నుంచైనా దయచేసి అటువంటి కమెంట్లు పెట్టేవారు ఆపేయండి అంటూ జ్ఞానేశ్వరి తల్లి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నిజంగా పాప దూరమై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తల్లిదండ్రులు ఉంటే వారిని ఉద్దేశించి కొంతమంది అసలు అసభ్యకరమైనటువంటి పోస్టులను పెట్టడాన్ని చాలామంది కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. పాప దూరమైనటువంటి బాధలో తల్లడిల్లిపోతూ ఉన్నారు, అల్లాడిపోతున్నారు. వాళ్ళు నిర్విరామంగా పాప జాడ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 10 బృందాలుగా పోలీసులు, దాదాపు 200 మంది పోలీసులు 10 బృందాలుగా విడిపోయి మరీ పాప కోసం గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా డ్రోన్ల సహాయంతో పాప కోసం జల్లెడ పడుతూ ఉన్నారు. అయినప్పటికీ పాప జాడ దొరకలేదు. ఒక పక్క పాప జాడ దొరక్క పాప తల్లి అల్లాడిపోతూ ఉంటే ఆవిడ ఉద్దేశించి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడాన్ని ఉద్దేశించి అసలు వారికి మనసు ఎలా వచ్చింది? ఇటువంటి కమెంట్లు ఎలా పెడతారు? మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇలా తల్లడిల్లిపోతూ ఉంటే వారిని ఉద్దేశించి ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు మీరు పెట్టగలరా అంటూ చాలామంది నెటిజన్లు కూడా కమెంట్లు పెడుతున్న వారిని ఉద్దేశించి వారు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా చిన్నారి దూరం అయింది, చిన్నారి సజీవంగా ఉందో లేదో తెలియదు, చిన్నారికి ఎటువంటి అపాయం జరిగిందో తెలియదు, అసలు ఏమైంది, తనని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే అటవీ మృగాలు ఏమైనా తన మీద దాడి చేసి ఉండొచ్చా, అనకొండ లేదంటే కొండ చిలువ తనని ఏమైనా మింగేసి ఉండొచ్చా అని రకరకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉంటే కన్నతల్లి బాధపడుతూ ఉంటే నిజంగా కన్నతల్లిని ఉద్దేశించి అటువంటి అసభ్యకరమైనటువంటి కమెంట్లు ఎలా పెట్టాలనుకుంటున్నారో మరి ఆ పెట్టిన వాళ్ళకే తెలియాలి. వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఆ కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఎవరైనా కమెంట్లు పెడితే వీళ్ళ మనసు ఎలా నొచ్చుకుంటుంది అనేది ఆలోచించి కమెంట్లు పెట్టాలంటూ కూడా చాలామంది అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. పాప తల్లి అయితే కెమెరా ముందు నేను ఏడవమంటే ఏడవగలను, కింద పడి దొర్లేగలను, అలా చేస్తే నా పాపను తిరిగి ఇవ్వగలరా అంటూ ప్రశ్నిస్తూనే తన్ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో ఎవరైతే అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెడుతున్నారో వారిని ఉద్దేశించి దయచేసి ఇప్పటి నుంచైనా సరే ఈ అసభ్యకరమైనటువంటి కమెంట్లు పెట్టడం ఆపేయండి. ఇది నా వార్నింగ్ అనుకోండి, లేదా విజ్ఞప్తి అనుకోండి. ఇప్పటికైనా సరే నా మీద కమెంట్లు పెట్టడం ఆపేయండి. నా పాప దూరమై నేనెంత వేదనకు గురవుతున్నానో నాకు మాత్రమే తెలుసు. దయచేసి ఇటువంటి కమెంట్లు పెట్టకండి అంటూ ఆ తల్లి విజ్ఞప్తి చేస్తుంది. నిజంగా ఆ తల్లి విజ్ఞప్తిలో కూడా ఒక అర్థం అయితే ఉంది. పాప దూరమై 10 రోజులు గడుస్తుంది. పాపకి ప్రతిరోజు గోరుముద్దలు తినిపించేటువంటి తల్లి ఆ పాప పక్కన లేకపోతే ఎంత వేదన్ని అనుభవిస్తుందో తల్లులకు మాత్రమే తెలుసు. ఆ వేదన్ని మీరు విస్మరించి తన పట్ల ఇలా అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం మాత్రం మంచిది కాదు. నిజంగా పాప కోసం స్థానిక గ్రామస్తులతో పాటుగా ఎంతోమంది గాలిస్తూ ఉన్నారు. గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ మాత్రం
పాప చాడ అయితే దొరకలేదు. నిన్న మొన్నటి వరకు పోలీసులు కిడ్నాప్ కోణంలో మాత్రమే ఈ దర్యాప్తును కొనసాగించారు. అయితే ఇప్పుడు మాత్రం పోలీసుల దర్యాప్తును కాస్త వారు మార్చినట్లుగా, కోణం మార్చినట్లుగా, అటవీ మృగాలేవైనా తన మీద దాడి చేసి తనని అడవిలోకి తీసుకువెళ్ళి ఉండొచ్చా అనేటువంటి కోణంలో ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది. ఏది ఏమైనప్పటికీ చిన్నారి సజీవంగా సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలైతే కోరుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.